ఇబ్రాహీంపట్నం షాప్ నెంబర్ 1 కవిత, నేను డీలర్ని. ఈ నెల నుంచి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఇంత ముందుకు దొడ్డు బియ్యం ఉండే కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నందుకు వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు తినే వాళ్ళు కూడా చాలామంది తింటారు. ఇవి ఇన్ని రోజులు సంది అంటే పక్కదారిన పట్టినవి, అది నిజమే ఒక మాట, కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఇంట్లో తింటారు వీళ్ళు ఇప్పుడు తింటారు. ఇప్పుడు ఈ పక్కదారి ఏం పట్టవు, ఇవి తీసుకుపోయి తింటారు. ఇప్పుడు ఇవి కంపల్సరీ ఇవి తినేది. మాకు తెలిసినంత మటుకు మాకు 400 కార్డులు ఉన్నాయి. లాస్ట్ మంత్ ఇంకా 100 కార్డులు యాడ్ అయినాయి. మాకు కొత్త కార్డులు కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. వచ్చినాయి 100 కార్డులు వచ్చినాయి. ఇప్పుడు 500 కార్డులు అయినాయి మాకు. ఇంకా నెక్స్ట్ ఇంకా నేమ్ యాడింగ్ కార్డులు కూడా వచ్చేటివి ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పారు. ఇబ్రాహీంపట్నం ఇక్కడ రేవంత్ సర్కారు సన్నబియ్యం ఇస్తుండు. ఇది మంచిగా ఉంది. సన్నబియ్యం ఇవ్వడం వల్ల అమ్ముకోకుండా తినడానికి ఉపయోగం వస్తుంది. ఇట్లే 6 గ్యారంటీలు అన్నీ అమలు చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. రేవంత్ సర్కార్ ప్రతి ఒక్కటి అన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. రేవంత్ రెడ్డి మంచిగా తింటున్నాము. మంచిగా తింటందుకు ఇచ్చిండు. అమ్ముకోకుండా మంచిగా తింటున్నాము. మంచిగా చేయాలి. ఇంకా మాకు అన్న గ్యారంటీలు కూడా చేయాలి. అన్నుకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతే. నాకు ఇబ్రాహీంపట్నం రమాదేవి. రేవంత్ రెడ్డి బియ్యం ఇస్తుండు, తింటాము. సన్న బియ్యం ఇస్తుండు. ఇక అన్ని గ్యారంటీలు కూడా అమలు చేయాలి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కదా, ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తే దానిపై మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? అలా మంచిగా అనిపిస్తుందిలే. మంచిగానే ఉంది. కరెంట్ బిల్లు ఇది అయింది. మళ్ళా ఇంకేంది, గ్యాస్ ఇంక వస్తలేవు కదా, వస్తలేవు. అన్నీ మంచిగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి బస్ ఆధార్ కార్డు ఉంది మంచిగానే మాకు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కావాలంటారు. అన్ని కావాలంటే ఇవి కూడా కావాలి. కాతిమే కూడా పింఛన్లు కావాలి రానోళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇవి కారట్లు రానోళ్ళకు ఉన్నాయి కదా, రేషన్ కార్డు ఇప్పుడు కొంతమందికి లేవు కదా, అవి కావాలి. గాడబస్సి రాజిత నా పేరు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి, ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చింది కాబట్టి ఎవ్వరు తినలేదు, అన్నీ అమ్ముకురు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి తింటారు, పేదోళ్ళు కూడా తినగలుగుతారు అని ఇస్తుండు. అన్ని గ్యారంటీలు మంచిగా చేస్తే మేము కూడా మంచిగా సంతోషిస్తాము. ఏంటిది ఇంట్లో ఆడపిల్లలకు పైసలు ఇస్తున్నాడు కదా, అవి కూడా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నా పేరు కే శోభారాణి, ఇబ్రాహీంపట్నం షాప్ నెంబర్ 6, డీలర్ పేరు శోభారాణి. ఇంత ముందుకు వచ్చిన దొడ్డు బియ్యం కాకుండా ఇప్పుడు సన్న బియ్యం మన రేవంత్ రెడ్డి సార్ గారు గొప్ప పని చేశారు. ఎందుకంటే ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇంతకు ముందుకు బియ్యం ఎవరన్నా మాకు ఇష్టం లేదు, మేము తీసుకుపోయి బయట అమ్ముకోవడం అది జరిగింది కాబట్టి ఈ నెల మాత్రం చాలామంది తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల బియ్యం సన్నయ్య వచ్చిన చాలా ఆనందపడుతున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ ఓపెనింగ్ నాడు ఒక 10 క్వింటల్ దాకా సెల్ చేసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోగలుగుతున్నారు. అక్క చాలా సంతోషం అక్క అని 10 రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, 2-3 నెలల నుంచి సన్నయ్య ఎప్పుడు వస్తాయి అన్నందుకు సారు ఈ ప్రజలకు ఇంత ఉపకారం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు రుక్సానా బేగం. ఈ ఇబ్రాహీంపట్నం మాది. ఈ రేషన్ కార్డ్ 6వ నంబర్. ఇప్పుడు ఈ నెల నుంచి సన్న బియ్యం ఇస్తుర్రు. మాకు సంతోషంగా ఉంది. ఈ నెల నుంచి సన్న బియ్యం ఇస్తుండ్రని సంతోషం ఉంది మాకు. ప్రతి నెల మేము మంచిగా తింటున్నాము. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండ్రని తింటున్నాము. ప్రతి నెల ఇస్తే బాగుంటుంది. ఇది చాలా థ్యాంక్స్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి మా థ్యాంక్స్. మాకు చాలా హెల్ప్ చేస్తుర్రు. ప్రతి నెల ఇట్లనే ఇవ్వాలి సార్ అని చెప్తున్నా. నా కోరిక అంతే. థ్యాంక్స్ అమ్మ. బియ్యం అయితే మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం ఏ డోక లేదు, అంత మంచిగా ఉంది. ఎప్పుడు ఇస్తే బాగుంటుంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం ఇచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక ఇంత అది మంచిగా ఉంది, సేమ్ ఇట్లా పంపించాలని చెప్పింది. ప్రతి నెల ఇలా వేయాలి అట్లా. మంచి పద్ధతే, మేము కాదంటలేము. సరే మహిళలకు అవ్వన్నాడు ఇదన్నాడు. కాకపోతే ఇప్పుడు మాకు ఒక సన్న బియ్యం అని ఒక్క రోజుకే కాదు కదా, మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది అప్లై చేసినాం కదా, మళ్ళీ దానికి ఎంక్వైరీ చేసి తారుమారు అదన్నీ చేసి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా, మళ్ళీ ఉన్న వరకు మాత్రమే ఇస్తుండు కదా. మళ్ళీ లేని వాళ్ళు ఏం చేయాలి? మేము ఏం తినాలి? ఇప్పుడు నా ఇంట్లో ఫ్యామిలీ 5 మంది ఉన్నారు. 5 మంది దాంట్లో 2కే వస్తుంది, 3కి వస్తలేదు.
ఆయన ఇచ్చే 6 కిలోలు 12 కిలోలకి మాకు నెలసరి మొత్తం అయిపోద్దా? నెల మొత్తం గడిచదు కదా. వాళ్ళు ఆయన చేసే పనులు కూడా కొన్ని మాకు అతి త్వరలో మేము రేషన్ కార్డు లేని వాళ్ళం అప్లై పెట్టుకున్నాం కాబట్టి ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వగలరని మేము కూడా మనవి చేస్తున్నాము. ఇంకోటి ప్లేస్ ఇది కంటిన్యూగా చేయాలి. ఇప్పుడు ఇదనే ఒక్కటే కాదు, మాకు ఎలాంటి హామీలు మహిళలకు ఎలాంటి హామీలు ఇచ్చిండో ఆ హామీలు కూడా మాకు ఇది చేయాలి. మొన్న ఏమన్నాడు యూత్లకు లోన్లు ఇస్తా అన్నాడు కదా, అవి కూడా అప్లై చేసుకున్నాం, అవి కూడా మాకు లేవు. మహిళలకు గృహాలకు అది ఇస్తాడు, అది కూడా లేదు. ఒక బస్సు మాత్రమే అది చేసేసి రేషన్ కార్డే కాదు. సరే ఆయన చేసిన మంచి ప్రభుత్వంలో ఏది చేసినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇప్పటికైనా మాకు కొంచెం దయచేసి ఆయన మహిళలకు ఎవరు ఏంది అని మంచి ఎంక్వైరీ చేసిస్తే చాలా మంచిది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎప్పుడూ మెచ్చుకుంటాం, ఇప్పుడే కాదు ఎప్పుడు రుణపడి ఉంటాం. లేకుంటే మంచిది కాదు, ముందే చెప్పేస్తున్నాం. నెలకి ఇవ్వాలి, ఇవ్వకుంటే మంచిది కాదు. ఏ ఓట్లు ఇవి వేయం. ఇంకా మంచిగా చూస్తేనే మంచిగా చూస్తేనే మేము అంత చేస్తాము, లేకుంటే చెయ్యము. అదే ఉన్నది మాకు పరిస్థితి. మాకు ఏమొద్దు, మాకు ఏమి ఇస్తా అన్నారు అది కావాలి, మాకు అంతే కావాలి. అవును, మరి ఏది ఇస్తా అన్నారు అదే కావాలి. మరి ఏది ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? ఏడాది అయిపోయి ఏమి ఇస్తున్నారు? ఏడాది అయిపోయింది, ఏమి ఇవ్వాలి ఇప్పటిదాకా. రేషన్ కార్డు ఇస్తాను ఒక్కసారి. 6 కిలోల బియ్యం సరిపోతాయా మాకు? 6 కిలోల బియ్యం మీరు నిలబడి చూడు ఎంత ఇస్తున్నారు. ఇలా ఒక్క మందికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఒక నెల దాకా తింటారా? ఏం లేదు, ఏమున్నది కథ. ఓట్లు వేస్తామేమో అమ్మా నీకు పింఛన్ ఇస్తాము, మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము అంటారు. మరి ఇప్పుడు ఏమైంది? చేసుకోవాలి. అదొకటే బియ్యం బియ్యం ఒక నెల ఇవ్వగానే ఆపేసడం, బస్సు ఇవ్వగానే అయిపోలేదు కదా. దానికి ఏదేది నిరూపిస్తా అని అన్నాడో అవన్నీ నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కటి మహిళకి మహిళలకి ఏమేమి చేస్తా అన్నాడో అవన్నీ నిరూపించుకోవాలి, అవన్నీ చెయ్యాలి. అందరూ అభిమానం ఇస్తాం కదా, ఇప్పటికే కాదు అయిపోవడం, ఇంకోసారి కూడా ఉండాలి కదా. ఇంకా దాని నుంచి పబ్లిక్ అభిప్రాయం మీకే తెలియాలి, మాకేం తెలియదు. మీరు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఇక్కడ డీలరా, రేషన్ డీలర్? సన్నబియ్యం రావడంపై ప్రజలు ఏమంటున్నారు? ఈ రోజే కదా స్టార్ట్, ఇంకా ముందు ఏమంటారు వాళ్ళకే తెలుస్తుంది. సన్న బియ్యం ఇవ్వడం వల్ల అందరూ తింటారు కదా, అందరికి సంతోషం. సన్న బియ్యం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఈ రోజు నుంచి ఇస్తుంది కనుక పబ్లిక్, ముసలోళ్ళు, ఆడవాళ్ళు, పెద్దలు, నాలాంటి వాళ్ళు అందరూ సంతోషపడుతున్నారు. సన్న బియ్యం రేవంత్ రెడ్డి ఈ ప్రోగ్రాం మంచి చేసిండు. గతంలో ఇవి మామూలు రేషన్ బియ్యం అంటే తినలేని పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు అందరికీ మంచి తీసుకెళ్ళి ఆ రేషన్ బియ్యం అనేది ఏదో తీసుకెళ్ళి పిండి పట్టించుకొని మురుకులు బజ్జీలు చేసుకోవడము లేకుంటే అది చేసేది. ఇప్పుడు అలా కాకుండా అందరికీ 4 పూటలు గడవాలని, అందరికీ కడుపు నిండా భోజనం అందాలని ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది చాలా చక్కటి కార్యక్రమం. గతంలో ఎవరైనా బియ్యం తీసుకెళ్ళి కొందరు దళారులకు అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇకపై అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే సన్నబియ్యం వేయడం వల్ల వాళ్ళు ఇంట్లో వండుకునేటట్టుగా ఇస్తున్నారు కాబట్టి ఇకపై అవినీతిగా తీసుకెళ్ళి బ్రోకర్లు, దళారులు తీసుకెళ్ళి షాపులలో ఎక్కువ రేట్కి పాలిష్ చేయించో ఇంకేదో చేయించి అలా అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇక సన్నబియ్యంపై ఎప్పుడైనా ఇక ప్రతి ఇంట్లో కూడా ఈ రేషన్ బియ్యం తీసుకెళ్ళి సక్రమంగా వాడుకుంటారని మేము కోరుకుంటున్నాం. నమస్తే సార్, మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎంప్లాయీ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో సన్నబియ్యం మొదలు పెట్టారు కదా మొన్న ఉగాది నుంచి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషకరమైన విషయం ఇది. మన లేని పేద ప్రజలకు ఈ సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ అసలు కొనుక్కొచ్చుకొని బయట వేలు పెట్టి కొనుక్కొచ్చుకునే మాకు సామాన్య 4 పిల్లలు ఉన్న వాళ్ళకు ఈ బియ్యము, దొడ్డు బియ్యము ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం అవి తినలేక, వండుకోలేక, అమ్మలేక ఏదో మాకు కొంతమంది అమ్ముకున్న ఊరు. కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఈ పేద ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. మనం 4 పిల్లలు ఉన్న వాళ్ళకు ఇది మంచిది. ప్రభుత్వం కూడా అభినందించదగిన విషయమే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్నబియ్యం రావడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి నెల ఇది చాలా పేద ప్రజలకు చాలా పొదుపుదాయకమైన విషయమే. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ ఉన్న సందర్భంగా ఇలాంటి ఇవ్వడము పేదలకు ఊరట కలుస్తుంది. మంచి నిర్ణయమే తీసుకున్నారు. లేదు
ఈ బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పద్ధతి. సన్న బియ్యం ఇస్తున్నారంటే గ్రేట్ రేవంత్ రెడ్డిది. ఎందుకంటే చాలా పనులు మంచిగా చేస్తున్నాడు. మంచి ఏది కానీ కోపీలు కానీ ఏది కానీ జనాలకు మొత్తం అందుతున్నాయి. మంచి లెక్క మనం ఆలోచన సార్. బియ్యం కూడా మేము తింటున్నాం. మంచి పద్ధతి అది సార్. థ్యాంక్ యూ సార్. అన్నం బియ్యం ఇచ్చే వాళ్ళు అందరికీ సంతోషం.